అందరికీ వందనాలు. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పరిపాలిస్తున్నారు. మనల్ని పరిపాలిస్తున్నది మన నాయకులు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళు కదా పరిపాలిస్తున్నారు. ఇతనేంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిపాలిస్తున్నారు అంటున్నారు. అయితే ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిపాలిస్తున్నారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చదవని వాక్యంలోని యోహాను యేసుక్రీస్తు ప్రభువు కోసం ఒక సాక్ష్యం ఇస్తున్నారు. దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే విషయాన్ని యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఆయన రాజ్యం సమీపించి ఉన్నది అని. ఆయన రాజ్యం సమీపించడం అంటే ఆయన ఏమైనా సరే ఆ మొదటి రాకల్లోని ఏమైనా రాజుగారు పరిపాలించారంటే ఆయన ఏమీ చేయలేదు. అన్నీ కలిగి ఉండి కూడా ఏమీ లేని రిక్తుడుగా వచ్చాడు. ఆయనే స్వయంగా సెలవిచ్చాడు. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకి బొడీలు ఉన్నాయి, మనుషు కుమారుడు నివసించడానికి చిన్న స్థలమైనా లేదని చెప్పి ఆయనే స్వయంగా చెప్పాడు. మరి ఇక్కడ యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ఆయన రాజ్యం సమీపించి ఉన్నది అంటున్నారు. ఏ విధంగా ఆయన రాజ్యం సమీపించి ఉన్నది అన్న అంశమే ఈరోజు మన ముఖ్య ఉద్దేశం. ఏ విధంగా ఆయన రాజ్యం సమీపించి ఉందంటే, యేసుక్రీస్తు ప్రభువారు మొదటి రాకల్లోని ఈ భూలోకానికి వచ్చి ఎన్నో ఆజ్ఞలు, ఉపమానాలు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఎలా నీతిగా జీవించాలి, ఎదుటి వారిని ఎలా ప్రేమించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, అన్నీ కలిగి ఉండి ఏమీ లేని రిక్తుడిగా ఎలా జీవించాలి, తగ్గింపుతనంతో ఎలా జీవించాలి, అందరినీ ఎలా ప్రేమించాలి, ఈ విధంగా ఆయన అనేకమైన ఉపమానాలు, ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు మనకు చూపించారు. ఇప్పుడైతే మనల్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే, మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులు, అధికారులు మనల్ని పరిపాలిస్తున్నారు. ఆ పరిపాలనలో మనందరం కొనసాగుతున్నాం. యోహాను భక్తుడు ఏమని చెప్తున్నాడు ఈ వాక్యంలోని? ఆయన రాజ్యం సమీపించి ఉన్నది అంటున్నారు. ఇప్పుడు ఆయన రాజ్యంలో మనం ఏ విధంగా కొనసాగుతున్నాం అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏది మంచి ఏది చెడు, ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఎలా తగ్గింపుదనంతో జీవించాలి, అన్నీ కలిగి ఉండి కూడా ఏమీ లేని రిక్తుడికి ఎలా జీవించాలి, దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, ఇలాగ ఎన్నో చెప్పి మనకి ఆయన ఆరోహణ వెళ్ళిపోయారు. ఇప్పుడు వాటిని మనం ఏం చేస్తున్నాం? ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ నియమాలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పినటువంటి ఉపమానాలు, ఆయన చెప్పినటువంటి బోధలు, నీతి వాక్యాలు అన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే అనుసరిస్తున్నాం, వాటిని పాటిస్తున్నాం, ఆ ప్రకారంగా మనం జీవిస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాం అంటే, మనం ఒకవేళ తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే, ఇది దేవుడు వాక్యానికి విరుద్ధం, దేవుడు ఈ విధంగా చేస్తే మనల్ని శిక్షిస్తానంటున్నాడు, దేవుడికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎటువంటి శిక్షలు కలుగుతాయో చెప్పాడు, దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకుంటారో అది చెప్పాడు. అంటే ఆయన చెప్పిన బోధల ప్రకారంగా మనందరం కూడా అనుసరించి జీవిస్తున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక శాసనం పెట్టాడు. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా జీవించాలి, ఇలా నడుచుకోవాలి. ఆ శాసనాలని మనందరం కూడా ఏం చేస్తున్నాం? పాటిస్తున్నాం. అంటే ఆయన యొక్క అడుగుజాడల్లో మనం ప్రయాణిస్తున్నాం. ఆయన ఏదైతే చెప్పాడో వాటిలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా విశ్వాసులైన మనందరం కూడా పాటిస్తున్నాం. ఇలా పాటించడం మూలంగా ఇప్పుడు ఏమైందంటే ఆయన రాజ్యం కొనసాగుతుంది. ఉదాహరణకి ఒక కుటుంబంలోని తండ్రి ఉంటాడు. ఆ తండ్రి ప్రకారంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి ప్రకారంగా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా అనుసరిస్తారు. అంటే ఇప్పుడు ఏంటి? ఆ తండ్రి నాయకుడిగా ఉన్నారు, ఆయన ఆధీనంలో కుటుంబం వాళ్ళందరూ కూడా పాటిస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆ తండ్రి పరిపాలిస్తున్నాడు. అదే విధంగా మనందరికీ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నియమించిన నియమాల్లో మనందరం కూడా పాటిస్తూ జీవిస్తున్నాం. కనుక ఇప్పుడు మనం ఏమయ్యామంటే ఆయన పరిపాలనలో మనందరం కొనసాగుతున్నాం. ఇది ఆయన రాజ్యం సమీపించి ఉన్నది. ఆ రాజ్యంలోని మనం ఏ విధంగా కొనసాగుతున్నాం అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.